రెండవ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ రెండవ అధ్యాయంలో ఒక చక్కటి మాటను ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. రెండవ అధ్యాయము 6వ వాక్యమును మనం చదువుకుందాం. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాను, అది ఈ లోక జ్ఞానము కాదు. నిరర్థకులై పోవుచున్న ఈ లోక అధికారుల జ్ఞానము కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగతుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించాను. అది లోక అధికారుల్లో ఎవనికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయుందురు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదని రాయబడి ఉన్నది. పౌలు తన ప్రియమైన సంఘానికి ఈ మాటలు చెబుతున్నాడు. వింటున్న సంఘమంతా కూడా ఆశ్చర్యపోయి ఉండవచ్చు. వింటున్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యం కలవచ్చు. ఇంకొక జ్ఞానం ఉందా? ఈ లోకములో జ్ఞానమే కదా. ఈ లోకంలో జ్ఞానం ఉంటే అన్ని సంపాదించుకోవచ్చు. ఈ లోకములో తెలివి ఉంటే అన్ని సంపాదించుకోవచ్చు. ఈ లోకంలో జ్ఞానము లేకపోతే ఏమి కూడా మనం సంపాదించుకోలేం, ఏమి కూడా మనము దాచుకోలేం, ఏమి కూడా మనము కట్టుకోలేం, ఏమి కూడా మనము కొనుక్కోలేం. పౌలు చెప్తున్నాడు, ఆ కొనుక్కోటే జ్ఞానము కాదు, ఆ దాచుకునే జ్ఞానము కాదమ్మా, ఇంకా ఆ సిద్ధపాటు చేసే కొనుక్కునే జ్ఞానం కాదు, దాచుకునే జ్ఞానం కాదు, ఇంకా వేరే జ్ఞానం కాదు. ఈ లోక జ్ఞానము గురించి అయితే నేను చెప్పను మీకు. ఈ దాచుకునే జ్ఞానం గురించి అయితే నేను చెప్పను. ఈ కొనుక్కునే జ్ఞానం గురించి అయితే నేను చెప్పను. ఈ సంపాదించే జ్ఞానం కొరకైతే నేను చెప్పను. ఈ లోక యాత్రలో నువ్వు నడుస్తున్నావే, ఆ యాత్ర గురించి నేను చెప్పను. నేను ఒకటే చెప్తున్నాను, జ్ఞానాన్ని నేను మీకు బోధిస్తున్నాను అంటాడు. మీరు వింటున్నారు, మీరు పొరపెడుతున్నారు. నేను జ్ఞానం అనగానే మీరు ఈ లోక జ్ఞానం అనుకుంటున్నారేమో. ఈ లోక జ్ఞానము కానే నిరర్ధకులై పోవుచున్న ఈ లోక అధికారుల జ్ఞానము కాదు అంటున్నాడు. ఒక విషయాన్ని లేపి, ఒక విషయాన్ని ముందు పెట్టి, పరిపూర్ణులైనటువంటి సంఘానికి ఒక విషయాన్ని గూర్చి చెబుతున్నటువంటి పౌలు ఏ విధముగా విశదీపరుస్తున్నాడో చూడండి. వారికి అర్థం అవటానికి ఏ విధముగా వారికి ప్రయత్నం చేస్తున్నాడో చూడండి. మొదటిది, పరిపూర్ణులు మీరు కనుక మీకు జ్ఞానాన్ని బోధిస్తున్నాను అన్నాడు. వారికి జ్ఞానం అంటే వేరే జ్ఞానమును గురించి ఆలోచన చేస్తారని ఆయన ఏమంటున్నాడంటే, మీరు అనుకున్నట్టు, మీరు ఊహించినట్టు, మీరు మీ మనసులో మీరు అనుకుంటున్నట్టు, మీరు ఆలోచన చేసినట్టు ఈ లోక జ్ఞానమును గురించి నేను చెప్పట్లేదు అన్నాడు. రెండోది అంటున్నాడు, నిరర్థకులైపోవచ్చున్నటువంటి ఈ లోక అధికారుల కొరకు కూడా నేను చెప్పట్లా. మన ఎదుట ఉంచబడినటువంటి పరుగు పందములో, ఎప్పుడైనా మన ఎదుట ఉంచబడిన పరుగు పందములో మనము పరిగెత్తేటప్పుడు ఈ జ్ఞానము ప్రకారము మనం పరిగెత్తితే, పరిపూర్ణతలోనికి వచ్చిన జ్ఞానము, పరిపక్వతలోనికి వచ్చిన జ్ఞాన ప్రకారము మనం పరిగెత్తగలిగితే బహుమానం ఎవరిదంటే మందే. ఆమేన్ చెప్పండి. ఆమేన్. బహుమానము ఎవరిదయ్యా అంటే మనకే, మన సంఘముకే. కనుక సంఘానికి బోధ చేస్తున్నప్పుడు జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. ఆ జ్ఞానం ఏం చేయబడిందంటే మరుగు చేయబడింది. ఎప్పుడు అనంటే జగత్తుత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించినట్టుగా మనం చూస్తున్నాం. అది లోక అధికారులు ఎవరికి తెలుసా? ఎవరికి తెలియదంట.
ఈ లోక అధికారులు ఎవరికీ తెలియదు, ఈ లోక నాయకులు ఎవరికీ తెలియదు, ఈ లోకములో జీవించే మనుషులకు తెలియదు, ఈ లోక నటనలో నడిచే మనుషులకు తెలియదు, ఈ లోకంలో తన ఇష్టానుసారముగా ప్రవర్తించే ఏ మనుషుడికి కూడా తెలియదు. ఆ తెలియని జ్ఞానాన్ని ఎవరికి తెలిపాడు దేవుడంటే, ఎవరికి మరుగు చేశాడు దేవుడంటే, ఇలా మనము కూర్చొని వింటున్నామే మనకే తెలియజేశాడు. పరిపక్వతలోనికి వచ్చిన మనకే, పరిపూర్ణులైన మనకే దేవుడు ఆ మరుగు చేయబడిన జ్ఞానాన్ని మనకి ఇచ్చాడు. ఇది లోకాధికారులో ఎవరికి కూడా తెలియదంట. మరి ఎవరికి తెలుసు అంటే, జగత్తుత్పత్తికి ముందుగానే మనలను మరుగైనటువంటి జ్ఞానము జగత్తుత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు మన మహిమ నిమిత్తము ఏం చేశాడంటే నియమించాడంట. ఇది లోక అధికారులు ఎవరికి కూడా తెలియదు. అది వారికి తెలిసి యుండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభు సిలువ వేయక పోయియుందురు. ఒకవేళ యేసు ప్రభు ఈ లోకములో చనిపోయి ఉండకపోవచ్చు అంటాడు. ఈ లోక అధికారులకు ఒకవేళ ఆ జ్ఞానము తెలుసుంటే, ఒకవేళ ఆ జ్ఞానాన్ని వాళ్ళు ఉండి ఉంటే యేసు ప్రభు చనిపోయి ఉండేవాడు కాదు అని చెప్పి చూడండి. చాలా చక్కగా మరుగు చేయబడినటువంటి జ్ఞానాన్ని పరిపూర్ణులకు తెలియజేసినప్పుడు ఇప్పుడు అర్థమైపోవాలి మీకు ఏ జ్ఞానము ఎవరి గురించి బోధిస్తున్నాడు అంటే, సిలువ వేయబడినటువంటి ప్రజలందరి కొరకు, చనిపోయిన ప్రజలందరి కొరకు సిలువను మోసి ఏంటంట ముళ్ళ కిరీటాన్ని ధరించి గుదియబడి ఉమ్మి వేయబడి నీ కొరకు నా కొరకు కల్వరి సిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో వ్రేలాడుతూ మనల్ని ఏం చేస్తున్నాడంటే, వీరిని క్షమించుడి అని అంటున్నాడు. తండ్రి, వీరు ఏమి చేయించున్నారో, వీరు ఈ లోక జ్ఞానములో ఉన్నారు కనుక, లోకములో వీరికి నచ్చిన జీవితాన్ని జీవిస్తున్నారు కనుక వీరికి ఏమీ తెలియదు తండ్రి, వీరిని క్షమించు అన్న జ్ఞానాన్ని పౌలు బోధిస్తున్నాడండి. మరుగు చేయబడినటువంటి జ్ఞానము పరిపూర్ణులైన వారికి బోధిస్తున్నాడు. ఇప్పుడు మీకు ఆలోచన రావాలి, అయితే ఏంటన్నా ఏం చేయమంటావు అన్నా? ఓకే, జ్ఞానము బోధిస్తున్నాడు తన ప్రియమైన సంఘానికి, ఓకే బోధించాడు. ఆ జ్ఞానము యేసు ప్రభు అన్నావు, ఓకే యేసు ప్రభుని గురించి బోధించారు. మరి మరుగు చేయబడినటువంటి జ్ఞానాన్ని యేసయ్య వద్దకు వచ్చినప్పుడు, యేసు ప్రభు వద్దకు వచ్చినప్పుడు యేసయ్య ఏం చెప్పాడు? ఎన్నో విషయాలు చెప్పాడు కదా. పరలోక సంబంధమైన విషయాలు ఉపమాన రీతిగా ఎన్నో విషయాలు చెప్పాడు. ఆ చెప్పిన ఉపమానాల్లో ఏం చేయబడి ఉన్నది, ఏం దాచబడి ఉన్నది అంటే మరుగు చేయబడినటువంటి జ్ఞానం ఉంది అందులో. నీ ప్రాణాన్ని రక్షించుకునే జ్ఞానం ఉంది అందులో. నువ్వు మరణించిన తర్వాత మరి యొక్క జీవితం ఉన్నటువంటి సత్యం అందులో ఉన్నది. నువ్వు ఈ లోకయాత్ర ముగించబడిన తర్వాత నువ్వు మరుగు చేయబడిన జ్ఞానాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే అసలు జీవితము చచ్చిపోయిన తర్వాత జీవిస్తున్న సత్యాన్ని నువ్వు గుర్తెరుగుతావు. ఇలా అనేక విషయాలు పరలోక సంబంధమైన వాక్యాన్ని, ఆ ఉపమానాన్ని మరుగై చేయబడినటువంటి ఆ యేసు ప్రభు ఆ జ్ఞానము మనకు తేటగా ఉపదేశం చేయుచు ఉన్నది. అయితే ఈరోజు మనం ఏమి నేర్చుకోవాలి ఆ జ్ఞానము ద్వారా అంటే, కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ప్రసంగికారుడు చెప్తున్నాడు, 6వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. నీడవలే తమ దినములన్నీయు వ్యర్థముగా గడుపుకొను మనుష్యుల బ్రతుకునందు, జాగ్రత్తగా వినండి, ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? ఆగుదామండి అక్కడ. ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నామంటే మరుగు చేయబడిన జ్ఞానమును నేర్చుకున్నాం. ఇప్పటి వరకు మనం ఏమి విన్నాము అనంటే
మనిషి లోక అధికారులకు తెలియనటువంటి మరుగు చేయబడిన జ్ఞానాన్ని మనం నేర్చుకున్నాం. ఆ జ్ఞానం ఇప్పుడు చెబుతుంది. ఆ జ్ఞానం ఏం చెబుతుందంటే, నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుష్యులు. ఆ జ్ఞానం ఏం చెప్తుంది నీకు తెలుసా? ఆ దేవుడు నీతో ఏం చెప్తున్నాడో తెలుసా? ఈ అంత్యకాలపు అపాయకరమైన దినాల్లో బ్రతుకుతున్న సంగమా, ఈ అంత్యకాలపు అపాయకరమైనటువంటి దినాలలో రోజుల్లో జీవిస్తున్నటువంటి విశ్వాసుడా, దేవుడు చెప్తున్నాడు, జ్ఞానము చెప్తూ ఉన్నాడు. ఏంటి అంటే, నీడవలే నీ జీవితము, నీ దినములన్నీ నువ్వు వ్యర్థముగా గడుపుకుంటూ ఉన్నావు అని చెప్తున్నాడు. నీ జీవితాన్ని, దేవుడు నీకు ఇచ్చినటువంటి జీవితాన్ని, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక్క చిన్న జీవితాన్ని నువ్వు వ్యర్థముగా గడుపుచున్నావు. మొదట్లోనే మనం చూసాం, ఏమి నేర్పిస్తున్నాడు ప్రభు అంటే, ఏమి నేర్పిస్తున్నాడు సంఘానికంటే, మరుగు చేయబడిన జ్ఞానాన్ని బోధిస్తున్నాడంట. మరుగు చేయబడినటువంటి జ్ఞానాన్ని పౌలు సంఘానికి బోధిస్తున్నాడు. ఇప్పుడు ఆ జ్ఞానము ఏం చెప్తుంది నీకు నాకు అంటే, ఆ జ్ఞానము ఎలా నడిపిస్తుంది, ఆ జ్ఞానము ఎలా నీకు నాకు బోధ చేస్తుందంటే కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఓ మనిషి నీ జీవితాన్ని, ఓ మనిషి నీ దినములను, ఓ మనిషి, ఓ సంగమా, నీకు ఇచ్చిన దేవుడు ఈ కొద్దిపాటి జీవితాన్ని వ్యర్థముగా గడపటానికి ఎందుకు ఇష్టపడుతున్నావు, ఎందుకు త్వరపడుతున్నావు అని చెప్తోంది జ్ఞానం. ఈ జ్ఞానాన్ని వింటారా, లోక జ్ఞానాన్ని వింటారా? అమ్మా, ఈ జ్ఞానాన్ని వింటావా, లోక జ్ఞానాన్ని వింటావా? ఈ జ్ఞానము ఏం చెప్తుందో తెలుసా? నువ్వు వ్యర్థంగా బ్రతికితే పాడైపోతావని చెప్తుంది. ఈ జ్ఞానము ఏం చెప్తుందో తెలుసా? నీ జీవితాన్ని చెడు త్రోవల్లో నడిస్తే పాడైపోతావని చెప్తుంది. ఈ జ్ఞానం ఏం చెప్తుందో తెలుసా? నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకో అని చెప్తుంది. ఇంకా ఈ జ్ఞానం ఏం చెప్తుందో తెలుసా? వ్యర్థంగా బ్రతికితే చచ్చిపోతావురా అని చెప్తుంది. ఎవరని చెప్తారా ఈ జ్ఞానం? ఎవరైనా చెప్తారా నీకు మనుషులు? ఈ లోక అధికారులు ఎవరైనా చెప్తారా ఈ మాటలు? ఈ లోకములో బ్రతికే జీవితము బ్రతికే వారు ఎవరైనా చెప్తారా? అరే మందు తాగకరా చనిపోతామని ఎవరైనా చెప్తారా? తాగితే ఏంటంట, ఏమొస్తుంది? మత్తు వస్తుంది, మజా ఉంటుంది. ఎవరు చెప్తారు? ఏ జ్ఞానం ఇది? చెప్పాలి. మరుగు చేయబడిన జ్ఞానం ఏం చెప్తుందో తెలుసా? వ్యర్థంగా బ్రతుకు మనుషుడా, ఒక దినం ఉంది అని చెబుతుంది. వ్యర్థంగా ప్రవర్తించువాడా, ఒక దినం ఉందని చెప్తుంది. వ్యర్థముగా ప్రవర్తన, వ్యర్థముగా నడక, వ్యర్థముగా చూపు, వ్యర్థముగా క్రియలు ఉన్న మనుష్యుడా, నీ దినము కొద్ది దినాలే, నీ బ్రతుకును మార్చుకొని మరుగు చేయబడిన జ్ఞానం చెప్తుంది. ఈ లోక జ్ఞానం చెప్తుందా? ఆ మాటలు ఒకసారి ఆలోచన చేయాలి. ఈ లోక జ్ఞానం చెప్తుందా? ఆ మాటలు ఒక్కసారి ఆలోచన చేయి ప్రియ దేవుని సంగమా. ఈ మాటలు ఎక్కడికి పోయినా ఈ మరుగు చేయబడిన జ్ఞానం నీకు దొరకదు. నేను మార్చే బ్రతుకు జీవితాన్ని, నీ బ్రతుకు జీవితాన్ని చక్కదిద్దే జ్ఞానము ఎక్కడ దొరకదు. ఎక్కడ దొరుకుతుందంటే దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుందంటే దేవుని యొద్దనే దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుందంటే సంఘానికి వచ్చినప్పుడే దొరుకుతుంది. ఎక్కడ నీ జీవితం వ్యర్థంగా పాడైపోతుందో, ఎక్కడ నీ జీవితము వ్యర్థముగా చెడుగా ప్రవర్తనలోకి వెళ్ళిపోతున్నావో, ఎక్కడ నీకు తెలపబడుతుంది జ్ఞానం అంటే, ఎక్కడ నీకు మరుగు చేయబడిందంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రమే నీకు అది వినిపించబడుతుంది. దేవుని సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు మాత్రమే నువ్వు సరిచేయబడతావు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రమే నీ ప్రవర్తనలో మార్పులు నువ్వు చూడగలుగుతావు. ఈ మరుగు చేయబడిన జ్ఞానాన్ని ఈరోజు సమాజం వదిలిపెట్టింది. ఈ మరుగు చేయబడిన జ్ఞానాన్ని ఈరోజు సమాజము అందరూ కూడా వారికి నచ్చిన జ్ఞానము ప్రకారం వెళ్ళిపోతున్నారు. ఆ జ్ఞానం ఏంటో తెలుసా? లోక జ్ఞానం. లోకములో ఉన్నదంతా కూడా ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ మూడిట్లో ఏమి లేవు. నిన్ను నరకానికి తీసుకువెళ్ళే జ్ఞానమే కానీ నిన్ను చక్కబట్టే జ్ఞానము కాదు. ఒకసారి ఆలోచన చేయండి.
పౌలు బాధతో మాట్లాడుతున్నాడు. పౌలు బాధతో తన ప్రియమైన సంఘముతో చెబుతున్నాడు, మరమయ్యున్న జ్ఞానాన్ని నీకు బోధిస్తున్నాను. మీరు పరిపూర్ణులు కనుక, మీరు పరిపక్వతలోనికి వచ్చిన బిడ్డలు కనుక, మీరు రక్షణలో ఉన్నవారు కనుక మీకు ఈ జ్ఞానాన్ని చెప్తున్నాను. ఈ జ్ఞానము లోక సంబంధమైనది కాదంటాడు. లోక సంబంధమైన జ్ఞానము మీకు ఈ మాటలు చెప్పదు అని అంటాడు. మరలా వద్దాం 6వ అధ్యాయం 12వ వచనంలో మనం చదివినట్లయితే, నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుష్యుడా. ఏంటంట? మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి కూడా తెలియదంట. వ్యర్థంగా బ్రతుకుతున్న మనిషిని నువ్వు అడిగితే, ఏది క్షేమం, ఇది క్షేమమేనని అడిగితే అది ఎవరు కూడా చెప్పలేరు. ఎవరు కూడా చెప్పలేరు. మోషే సీనాయి పర్వతానికి వెళ్ళాడు. మోషే గారు సీనాయి పర్వతానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే దేవుడు రమ్మన్నాడు. 40 రాత్రులు 40 పగళ్ళు కూడా అక్కడనే ఉన్నాడు. 40 దినాలు కొండెక్కి సీనాయి పర్వతానికి వెళ్ళిపోయాడు. కింద దేవుని ప్రజలు ఉన్నారు, కింద దేవునితో నడవవలసిన మనుషులు ఉన్నారు. కానీ కొన్ని రోజులు చూశారు. వెళ్ళిపోయినటువంటి మోషే తిరిగి రావట్లేదు. వెళ్ళిపోయినటువంటి మోషే ఇంకా మనకు లేడు అనుకున్నారు. వెళ్ళిపోయిన మోషే తిరిగి రావటం వారు చూడలేకపోతున్నారు. అలా కొండ మీదకి వీరు చూస్తుండగానే వెళ్ళిపోయిన మోషే అనేక దినములైనప్పటికీ కొండ దిగి రాకుండా వీరి కన్నులకు వీరు చూస్తూ ఉన్నారు. వీరు ఒకటి ఏర్పాటు చేసుకున్నారు, ఇంకా మోషే మనకు లేడు, మనలను దేవుని త్రోవలో నడిపించే మోషే ఒక నాయకుడు ఇక మనకు లేడు అనుకున్నారు. దేవుని యొద్దకు మనల్ని తీసుకువెళ్ళే, దేవుని జ్ఞానములోనికి మనల్ని నడిపించే నాయకుడు ఇక మనకు లేడు. మోషే వస్తాడు ఎప్పటికైనా అనే ఆలోచనలో వాళ్ళు లేరని వాళ్ళు ఏం చేస్తారంటే, మరుగు చేయబడిన జ్ఞానాన్ని వదిలిపెట్టి వారిని మంచి మనస్సుని, మంచి రాజ్యంలో, మంచి మార్గంలో నడిపించే జ్ఞానాన్ని వదిలిపెట్టి లోక అధికారుల జ్ఞానంలోనికి వెళ్ళిపోయారు. లోక అధికారుల యొక్క సమస్యలోనికి వెళ్ళిపోయారు. ఎవరికి నచ్చినట్టుగా వారు బ్రతుకుచూ ఉన్నారు. ఎవరికి నచ్చినట్టుగా వారి జ్ఞానము చొప్పున వారు మాట్లాడుతున్నారు. చిన్నపిల్లలు మొదలుకొని, ముసలివాడి మొదలుకొని, యవనస్తులు మొదలుకొని, ఇంకా పెద్దవారు మొదలుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇష్టం వచ్చినట్టుగా వ్యభిచారం చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టుగా అధికమైనటువంటి ఆలోచనలు కలిగి దేవునికి విరుద్ధమైనటువంటి జ్ఞానంలో వాళ్ళు ఉంటున్నారు. మోషే వస్తూ ఉన్నాడు 40 దినాల తర్వాత. మోషే రాగానే వారు ఏం చేస్తున్నారంటే, ఆనాడు ఎలా ఉందో ఈరోజు కూడా ఈ లోక జ్ఞానములోనే ప్రజలు వెళ్ళిపోతున్నారు. ఎంత జీవితం నీ జీవితం, ఎంత జీవితం నా జీవితం. ఎన్ని దినాలు ఉంటాం మనం ఇక్కడ, ఎన్ని దినాలు మనము జీవిస్తాం ఇక్కడ. ఒకటి జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితం, మన బ్రతుకు దేవుడు దేంతో వేసాడో తెలుసా? నీడతో పోల్చాడు. నీడతో పోల్చాడు. చూడండి, నీడ కొంచెంసేపు ఉంటుంది, కొంచెంసేపు మనం అలా చూడగానే మాయమైపోతుంది. పైన మనం ఆకాశం వైపు కనులెత్తినప్పుడు మేఘం మనకు కనబడుతుంది. ఆ మేఘం యొక్క నీడ మనము భూమి మీద చూసినప్పుడు, పనికి వెళ్ళినప్పుడు లేకపోతే ప్రయాణాల్లోకి వెళ్తున్నప్పుడు, అబ్బా నీడ మనల్ని ఆవరించింది, చల్లగా ఉంటుంది కొంతసేపు పని చేస్తున్నప్పుడు అనుకుంటాం. ఎంతసేపు ఉంటుంది ఆ నీడ? ఎంతసేపు ఉంటుంది? సంతోషం అన్న అంత లోపే మాయమైపోతూ ఉంటుందంట. అబ్బా నీడ వచ్చింది, కొంచెంసేపు ఎండపోయింది అన్నంత లోపే క్షణాల్లో ఆ మేఘం పైన మాయమైపోతుంది, కింద నీడ కూడా మాయమైపోతుంది. నీ బ్రతుకు అలా ఉంటే ఇంకా ఈ లోక జ్ఞానంలో ఎందుకు బ్రతుకుతావు సహోదరి సహోదరుడా అంటాడు దేవుడు. ఎందుకు ఈ లోకములోనే నువ్వు అలా లోక జ్ఞానములో బ్రతకడానికి నువ్వు పురికొల్పబడుతున్నావని దేవుడు అంటున్నాడు. ఈ అంత్య దినాల్లో దేవుని యొక్క మరుగు చేయబడినటువంటి జ్ఞానములో నువ్వు జీవించినట్లయితే, ఈ మరుగు చేయబడిన జ్ఞానములో నువ్వు వెళుతున్నట్లయితే, నీ ప్రవర్తన ముందుకు కొనసాగుతున్నట్లయితే, ఒక రోజున
ఏంటంట, నీడ వల్లే బ్రతుకుతున్న నీ జీవితానికి పులి స్టాప్ పడుతుంది శరీరకరంగా. నీడ వల్లే నీ జీవితాన్ని, ఈ జీవిత యాత్ర కొనసాగిస్తున్న నీకు, నాకు, ఎవరికైనా ఒకరోజు ఈ శరీరాన్ని లోపే మరుగు చేయబడిన జ్ఞానాన్ని నువ్వు నేర్చుకుంటే ఏంటంట, మరణించిన తర్వాత మరి యొక్క జీవితము ప్రారంభమైపోతుంది కనుక, పరిపూర్ణులైన వారికి తెలుసు కనుక, పరిపక్వతంలోనికి వచ్చిన మనమందరికీ మనకు తెలుసు కనుక, ఈ మరణము మనకు రాకముందే ఈ లోకములో మనల్ని మనం వ్యర్థంగా బ్రతకటం, వ్యర్థంగా మాట్లాడటం, వ్యర్థమైనటువంటి క్రియలు చేయటం, మనము ఏం చేయాలంటే వాటిని సమాధి చేయాలి. ప్రభు అదే అంటున్నాడు. ఏంటంట, నీడ వలె తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమో ఎవరికి తెలియదు. వ్యర్థంగా బ్రతుకుచూ ఉన్నాడు. ఆ వ్యర్థంగా బ్రతుకుచున్నప్పుడు, వ్యర్థంగా మాట్లాడుతున్నప్పుడు, వ్యర్థంగా ప్రవర్తిస్తున్నప్పుడు అది క్షేమమా లాభమా అన్నది ఆ మనిషికి తెలియదు. ఎందుకంటే ఆ లోక మాయలో పడిపోతాడు. ఎందుకంటే ఆ లోకం అసుఖములో పడిపోతాడు కనుక, ఇది రేపు పొద్దున క్షేమకరంగా ఉంటుందా, మరణించిన తర్వాత లాభకరంగా ఉంటుందన్న ఆలోచన చేయలేడంట. చేసే అవకాశం కూడా లేదంట. ఎవరికి తెలియను? క్వశ్చన్ మార్క్. రెండవది, వారు పోయిన తర్వాత ఏమి సంభవించినో వారితో ఎవరు చెప్పగలరు? వెళ్ళిపోతారండి. వ్యర్థంగా గడిపారు. ముగింపు వచ్చింది. ఏంటంట, ఈ మంటి దేహం మట్టిలోకి పోయే రోజు వచ్చింది. వెళ్ళిపోవాలి. వెళ్ళిపోసిన సమయంలో వారు ఎక్కడికి వెళ్తున్నారో వెళ్ళిపోయిన తర్వాత ఉన్నవారు చెప్పగలుగుతారా? ఒకసారి మళ్ళా చూద్దామా. వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? ఎవరైనా చెప్పగలుగుతారా? సాధ్యమేనా? సాధ్యపరుచుందా? వారు వెళ్ళిపోయారు. ఇప్పుడు వారితో ఎవరు ఏమి చెప్పగలరు? ఎవరు చెప్పలేరు. కనుక ఎప్పుడు చెప్పగలరు అంటే పోకముందే చెప్పాలి. ఎప్పుడు మరుగు చేయబడిన జ్ఞానాన్ని వారికి బోధించాలంటే వారు పోకముందే బోధించాలి. ఎప్పుడు కూడా పౌలు సమాధుల దగ్గరికి వెళ్ళి శవములారా వినండి అన్నాడా? అన్నట్టు ఏమనుందా? ఏం లేదు. సమాధుల్లో ఎద్దకు వెళ్ళి సమాధులు ఉన్నటువంటి ఏంటంట, మనుషులా లెగండి అని అంటాడా? మృతులు దేవుణ్ణి స్తుతించగలుగుతారా? మృతులు దేవుణ్ణి మ్రొక్కగలుగుతారా? మృతులు దేవుణ్ణి మహిమపరచగలుగుతారంటే అసాధ్యం. కనుక ఒకటి మనం జ్ఞాపకం చేయాలి, వారితో ఎవరు చెప్పగలరు? ఏమి చెప్పగలరంటే వారు చనిపోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరంటే ఎవ్వరు చెప్పలేరు. కనుక ఒకటి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకములో ఉన్నప్పుడు మనల్ని మనము మరుగు చేయబడిన జ్ఞానములోనికి అలవాటు చేసుకోవాలి. పౌలు సంఘానికి ఏ జ్ఞానాన్ని అయితే బోధిస్తున్నాడో, పౌలు సంఘంలో ఉన్న బిడ్డలకు ఏ జ్ఞానాన్ని అయితే బోధ చేయుచున్నాడో ఆ బోధలోనికి మన యొక్క మనస్సు, మన ఆలోచనలను అలవాటు చేసుకోవటం నేర్చుకోవాలండి. ఇలా నేర్చుకున్నప్పుడు మనం బయటికి రావటానికి, లోక జ్ఞానములోనికి నుంచి దేవుని జ్ఞానములోనికి రావటానికి అవకాశం ఉంటుంది. కనుక అలా ఉండటానికి దేవుని వాక్యము, మరుగు చేయబడిన జ్ఞానము ఏం చెప్తుందో ఒకసారి మనం చూద్దాం. అదే పౌలు సంఘానికి చెప్తున్నాడు. మరుగు చేయబడిన జ్ఞానము నీడవలే నీ జీవితము ఎప్పుడు సంభవిస్తుందో, ఎప్పుడు వెళ్ళిపోతుందో, ఎప్పుడు నువ్వు ముగించబడతావో, ఎప్పుడు చనిపోతావో తెలియదు. కనుక మరుగు చేయబడిన జ్ఞానములో నువ్వు ఉంటే నీకు మేలు కలుగుతుంది. కనుక మేలు కలిగే మార్గములో నువ్వు ఉండాలంటే ఈ లోకములో చిన్న జీవితాన్ని బ్రతుకుతున్నప్పుడు నువ్వు చక్కపరుచుకోవాలని సంఘానికి బోధ చేస్తున్నాడు. 15వ అధ్యాయం 33-34 వచనాన్ని చదువుదాం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33-34 వచనాలు మనం చదువుదాం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును, నీతి ప్రవర్తన గలవారై మెలుకొని
పాపము చెయ్యకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదయ్యా, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను అంటాడు. చూడండి, 2వ అధ్యాయంలో 6వ వచనంలో చెబుతున్నటువంటి జ్ఞానము, మరుగు చేయబడిన జ్ఞానము పరిపక్వతలోనికి వచ్చిన ప్రియమైన సంఘానికి చెబుతున్నప్పుడు, పరిపూర్ణులైనటువంటి తన బిడ్డలకు చెబుతున్నప్పుడు హాయిగా చాలా చక్కగా చెప్పాడు, బాధతో చెప్పాడు, ధైర్యము తెచ్చుకోమని చెప్పాడు, మార్చబడరని చెప్పారు. కానీ ఏం చెప్తున్నాడంటే 15వ అధ్యాయానికి వచ్చినప్పుడు, సంఘాన్ని చూచినప్పుడు, సమాజాన్ని చూచినప్పుడు, లేకపోతే బిడ్డలను చూచినప్పుడు, సంఘములో కొందరిని చూచినప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి, ఎంత కోపం తెచ్చుకొని మాట్లాడుతున్నాడు చూడండి. అమ్మా, మరుగు చేయబడిన జ్ఞానములో ఉన్నవారు మీరు పరిపూర్ణులు కనుక మీరు ఇలా ఉండకూడదని చెప్తున్నాడు. ఏ మాటలు చెప్తున్నాడండి? 33లో మోసపోకుడి అంటున్నాడు. మోసపోకుడి అన్న మాటను పౌలు గారు తన సంఘానికి చెప్తున్నాడంటే, సంఘము ఎక్కడ ఉన్నారు అని అనుకోవాలి? చెప్పాలి, మీరు నోరు తెరవాలి. పౌలు ఇక్కడ 15వ అధ్యాయానికి రాగానే మోసపోకుడి అని సంఘానికి చెప్తున్నారంటే సంఘము ఎక్కడుందని అనుకోవాలి. పౌలు 15వ అధ్యాయము 33లో చెప్తున్నటువంటి మాట మోసపోకుడి అంటున్నాడు. పౌలు గారు తన ప్రియమైన సంఘాన్ని ఉద్దేశించి రాసిన మాటలు కదా ఇవి. కనుక ఈ మాటలను బోధించేటప్పుడు సంఘమును ఏమంటున్నాడంటే మోసపోకడి అని అంటున్నాడు. ఈ మోసపోకడి అన్న మాటను పౌలు తన నోటి నుండి బోధించుచున్నాడంటే సంఘము ఏ పరిస్థితుల్లో ఉన్నది? క్వశ్చన్. సంఘము ఏ పొజిషన్లో ఉన్నది అని అంటే మోసము చేసే పరిస్థితుల్లో ఉంది. మోసము చేయడము కాదు కానీ మోసపరచబడుతూ ఉన్నారంట 2 విధాలుగా. పౌలు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలో ఎంత జ్ఞానము దాచబడి ఉందో ఒకసారి ఆలోచన చేయండి. మోసపోకండి బిడలారా, మోసపోకడి సంఘమా అని బ్రతిమలాడుతున్నాడో, అక్కడ హెచ్చరిస్తున్నాడో రాయబడలేదు కానీ ఆ దృశ్యాన్ని మనం చూడలేదు కానీ మనం చదువుతున్నాం అంతే. ఆ మాటలో బతిమలాడుతూ ఉన్నట్టుగా కనబడుతుంది, ఆ మాటలో హెచ్చరిస్తున్నట్టు కనబడుతుంది, ఆ మాటలో ఆ హెచ్చరికలో కోపముతో దేవుని సంఘాన్ని హెచ్చరిస్తున్నట్టుగా కనబడుతుంది. మోసపోకడి అంటున్నాడు. ఎందుకు అంత మాట అనవలసి వచ్చిందంటే అక్కడ ప్రజలు ఎలా కనబడారంటే పౌలు గారికి దుష్ట సాంగత్యము చేసేవారిగా ఉన్నారు. దుష్ట సాంగత్యము చేసేవారిగా ఉన్నారు. దుష్ట సాంగత్యం అంటే దుష్టుడెవడు? సాతానుగాడు. సాంగత్యం అంటే సహవాసం. ఇప్పుడు సాతానుగాడితో సహవాసం చేసేవారిగా కనబడ్డారు. ఎవరండి? పరిపూర్ణులు. 2వ అధ్యాయం 6వ వచనంలో పరిపూర్ణులు మీరు, పరిపక్వత్వంలోనికి వచ్చిన మీరు. ఇప్పుడు పరిపూర్ణులైన వారు, పరిపక్వత్వంలోనికి వచ్చిన వారు ఎక్కడున్నారంటే దుష్ట సాంగత్యం. అందరు కాదండి, అందరిని చెప్పట్లే పౌలు, సంఘంలోని అందరినీ కాదు. ఎలా ఉన్నారు కొందరు అంటే దుష్ట సాంగత్యము, దుష్టుని ఆలోచనలోనికి వెళ్ళిపోయారు, దుష్టుని నడవడికలోనికి వెళ్ళిపోయారు. ఇందాక చెప్పాం కదా, జ్ఞానం ఎలా ఉంటుందంటే కొనుక్కున్నామా, కట్టుకున్నామా, సంపాదించుకున్నామా, ఇంకా దాచుకుందామా. ఈ జ్ఞానము ఎవరిదంటే దుష్ట సాంగత్యం. ఎప్పుడు కూడా సంపాదన మీదేగా, దేవుడు అవసరం లేదు, వాక్యం అవసరం లేదు, మరుగు చేయబడిన జ్ఞానం నీకు అవసరం లేదు. ఏంటి అంటే ఎప్పుడు సంపాదన, ఎప్పుడు వ్యాపారం, ఎప్పుడు పని. దీన్ని ఏమంటారో తెలుసా? దుష్ట సాంగత్యం అంటాడు. ఇప్పుడు పరిపూర్ణతలోనికి వచ్చిన నీకు, పరిపూర్ణతలోనికి వచ్చిన మన అందరికీ పౌలు గారు ఆనాడు సంఘానికి ఏం చెప్పాడంటే మీకు జ్ఞానాన్ని బోధిస్తున్నానన్నాడు.
మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆ జ్ఞానాన్ని నేర్చుకున్న వారు, ఆ జ్ఞానం యొక్క బోధను విన్నవారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దుష్ట సాంగత్యంలోనికి వెళ్ళిపోయారంట. అంటే ఒకడు చెడిపోయాడు, ఒక ఆమె చెడిపోయింది. ఆ చెడిపోయిన ఆమె అలా ఉండకుండా, చెడిపోయిన వాడు అలా ఉండకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాడికి తోడు ఇంక ముగ్గురిని, ఆమెకు తోడు ఇంక ముగ్గురిని. వారు చేసే పనులు ఎలా ఉన్నాయంటే దేవునికి విరుద్ధముగా ఉన్నాయి. దేవుడు ఏమంటున్నాడు అనే బాధతో, అమ్మా నీ జీవితం నీడ వంటి జీవితం, ఎందుకు వ్యర్థంగా గడుపుకుంటావు? చిన్న జీవితాన్ని ఎందుకు వ్యర్థంగా గడుపుకుంటున్నావు? నువ్వు మోసపోతున్నావని నీకు తెలుసా? నువ్వు పరిపూర్ణుడు అయితే పరిపూర్ణులైనటువంటి సంఘములో నువ్వు ఉన్నట్టయితే నువ్వు మోసపోయే స్థితిలో నువ్వు ఉండవు. మోసపోయి ఏం చేస్తున్నారో తెలుసా? సంఘం దుష్ట సాంగత్యంలోనికి వెళ్ళిపోయిందంట. దుష్ట నడవడిలోనికి వెళ్ళిపోయింది, దుష్టుని మాటల్లోనికి వెళ్ళిపోయింది, దుష్టుని యొక్క అలవాటులోనికి వెళ్ళిపోయింది. దుష్టుడు అలవాటులోనికి వెళ్ళిపోయినటువంటి సంఘంని ఉద్దేశించి హెచ్చరించి మరలా దేవుని జ్ఞానాన్ని బోధిస్తున్నాడు పౌలు. పౌలు యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? కొందరినైనా ఆ అగ్నిలో నుంచి, ఆ కులిమిలో నుంచి కొందరినైనా లాగాలి, కొంతమందినైనా నేను రక్షించాలి, కొంతమందినైనా నేను కాపాడాలి. ఈ కాపాడే తరుణంలో వాళ్ళని నేను గద్దించినా, వారితో నేను ఈ మాటలు మాట్లాడినా వారు నన్ను ఫ్రెండ్షిప్ చేస్తారా చేయరా నాకు తెలియదు. దేవుడు నాతో మాట్లాడిన మాటలు నేను మాట్లాడాలి అన్న ఉద్దేశంతోనే, అన్న కోణములోనే వాక్యాన్ని బోధ చేయటం, సంఘాన్ని హెచ్చరించటం, సంఘాన్ని గద్దించటం, సంఘానికి బోధ చేయటం నేర్చుతున్నాడు. ఇక్కడ చూస్తున్నాడు, మోసపోయారు. మోసపోయి ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే దుష్ట సాంగత్యంలోనికి వెళ్ళిపోయారు. అంటే ఈ లోకములోనికి వెళ్ళిపోయి దుష్టుని సహవాసములో, దుష్టుని నడవడికలో నడిచే వారితో వీరు స్నేహం చేయటం మొదలుపెట్టారంట. అవండి, దేవుని బిడ్డలతో స్నేహం అంటే, దుష్టుని బిడ్డలతో స్నేహం అంటే వ్యత్యాసం ఉందా లేదా? దేవుని బిడ్డతో నువ్వు స్నేహం చేస్తే హిజ్కియా రాజు వల్లే పెందలకాడనే నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, పెందలకాడనే దేవుని వాక్యాన్ని నేను నేర్చుకోవాలంటాడు. అదే దుష్టుని సాంగత్యం అయితే పెందలకాడనే ఉరుకులు. ఎక్కడ? దేవుని మందిరానికా? కాదు. దేవుని సన్నిధికా? కాదు. ఒకవేళ పెందలకాడనే దుష్ట సాంగత్యం, దుష్టుడిలో ఉన్నటువంటి మనుష్యులు పెందలకాడనే లేచారంటే దేవుని కొరకు కాదు. దేని కొరకంట? లోకం కొరకే, లోక కార్యకలాపాల కొరకే. లోకములో ఎంజాయ్ చేయటానికి లెగుస్తారు, లోకం యొక్క పని చేయడానికి లెగుస్తారు, ఇంకా లోకములో అనేకమైన నటనలలో పాలు పొందడానికి లెగుస్తారంట. దేవుని కొరకు కాదు. అందుకే దుష్ట సాంగత్యము ఏం చేసిందంటే పరిపూర్ణులైన పక్వములోనికి వచ్చిన వారందరినీ కూడా చెరిపేసిందంట. అందరినీ కాదు సుమి, కొందరు అలా ఉన్నారని పౌలుకి కనపడింది. కొందరు అలా ఉన్నారని దేవుడు పౌలు గారిని ఏంటంట ఏర్పరచుకొని పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. మంచి నడవడికిని చెరుపును, కనుక మీరు ఎలా ఉండాలో చెప్తున్నాడు. నీతి ప్రవర్తన గలవారై, అంటే వాళ్ళు అప్పటిదాకా ఏం చేస్తున్నారు చెప్పాలి? ఏం చేశారు? ఇప్పటిదాకా నిద్రపోయారంట, పడుకున్నారంట, మెలకువత లేదు. అరే నేను పరిపూర్ణులను కదా, నేను దేవుని యందు నడవలసినటువంటి సంఘబిడ్డను కదా, విశ్వాసిని కదా, నేను ఇది చేయకూడదు కదా, వ్యర్థముగా నేను నడుచుకోకూడదు కదా, నేను దుష్ట సాంగత్యాన్ని చేయకూడదు కదా, ఎందుకు నా మనసు పాడైపోతుంది, నేను లోకములో పడిపోయానే, నేను లోకస్తుల వలె ఉంటున్నానే అన్న ఆలోచనలో లేకోకుండా ఎక్కడున్నాడంట? ఏం చేస్తున్నాడంటే, నిద్రపోయిన వాళ్ళు ఏం చేస్తారండి? గురక పెడతారా? మీరు పెట్టరా? అలసిపోయినప్పుడు గురక వస్తుంది. అలసట లేకపోయినా కొంతమంది గురకలు తీస్తూ ఉంటారు. ఇక వాళ్ళు గురక పెట్టారంటే పక్కనోడికి నిద్ర లేదు, ఒకటే గురక అన్నమాట. అంటే ఎక్కడ ఎలా ఉన్నారంటే మెలకువత లేని
స్వభావంలోనికి, దుష్టుని ఆధీనంలోనికి వెళ్ళిపోయారంట. నీతి ప్రవర్తన నీకు అవసరం. నీతి ప్రవర్తన నీకు అవసరం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు కొండ మీద ప్రసంగంలో ఒక మాట ఉంది, చదువుతారా? నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడల్లా మీరేంటంట, మనం ఏంటంట, ధన్యులమంట. సంతోషించాలంట, ఆనందించాలంట, గంతులు వేయాలంట. ఎప్పుడు? కొట్టినప్పుడా, ఉమ్మి వేసినప్పుడా, గాయపరిచినప్పుడా? ఎస్, చెప్పుతున్న ఆయన చెప్పే మాటలు మనం వింటున్నామే, ఆయన ఈ మాటలన్నీ కూడా నెరవేర్చాడు. ఆ యేసు ప్రభును తీసుకెళ్ళి ఉమ్మి వేస్తే తుడిచేసుకున్నాడంట, ఆనందించాడంట, భరించాడంట, సంతోషించాడంట. తన యొక్క పై వస్త్రాన్ని చింపి రెండుగా చీల్చారంట, చీట్లు వేసుకుంటున్నారంట, హేళన చేస్తున్నారంట. ఏంటంట? నిన్ను గాయపరిచిన వారిని, నువ్వు హింసించబడుతున్నప్పుడు, నువ్వు నలిగిపోతున్నప్పుడు మహా ఆనందమని ఎంచుకో అంటాడు. ఈ హింసలు వస్తాయి, ఈ ఇబ్బందులు వస్తాయి, కానీ నువ్వు నీతి ప్రవర్తనను మర్చిపోకూడదంటాడు. మరల వద్ద 34, నీతి ప్రవర్తన గలవారై ఏం చేయాలంటే మెలకువలోనికి రావాలి, నిద్రమత్తులో నుంచి రావాలి బయటికి, సంపాదనలో నుంచి బయటికి రావాలి, కొనుక్కునే దానిలోంచి బయటికి రావాలి, చూసే దానిలోంచి బయటికి రావాలి, ప్రవర్తించే మాటలను బట్టి బయటికి రావాలి, మెలకువ రావాలి. వీటిని అన్నిటిని బట్టి మంచి ప్రవర్తన, నీతి ప్రవర్తనలోనికి, మెలకువలోనికి నిద్రలేగాలన్నమాట. నిద్ర ఉన్నంతసేపు నువ్వు ఎక్కడుంటావంటే మోసం చేసే గుంపులో ఉన్నట్టే. నువ్వు నిద్రలో ఉన్నంతసేపు ఎక్కడ జీవిస్తున్నావు అనంటే నువ్వు దుష్ట సాంగత్యంలోనే ఉంటున్నావు. కనుక నీతి ప్రవర్తనలోనికి నువ్వు వచ్చినప్పుడు, నీతి ప్రవర్తనలోనికి నువ్వు వచ్చినప్పుడు నీకు మెలకువ అనేది నీకు తెలుస్తుందంట. మెలుకొని 34 రెండో మాటలో చూస్తున్నాం, పాపము చెయ్యకుడి. అంటే ఇప్పుడు పౌలు ఎవరిని ఉద్దేశించి చెప్పాడంటే పాపము చేయుచున్న వారిని ఉద్దేశించి మాట్లాడాడు. ఇప్పుడు చూడండి, చాలా బాగుంటుంది. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదంట. నేను ఇందాల నుంచి చెప్పాను మీకు, అందరు కాదు మోసపోయేది, దుష్ట సాంగత్యంలో నడిచేది అందరు కాదు, కొందరే. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆ కొందరిని బట్టి అందరూ కూడా దేవుని ఆరాధిస్తున్నారు, అందరూ కూడా పరిపూర్ణులుగా ఉన్నారు, అందరూ కూడా పరిపక్వత చెంది నిరీక్షణలో ఉండి ప్రభు ఎప్పుడు వస్తున్నాడో ఆ ప్రభు కొరకు నిరీక్షణ కలిగి జీవిస్తున్నారు అందరూ. కానీ కొందరు ఎలా ఉన్నారంటే మోసం చేసేవారిగా ఉన్నారు, కొందరు ఎలా ఉన్నారంటే మోసపరిచేవారిగా ఉన్నారు, కొందరు ఎలా ఉన్నారంటే దుష్ట సాంగత్యంలో ఉన్నారు, కొందరు ఎలా ఉన్నారంటే వారి జీవితాన్ని వ్యర్థంగా గడుపుతూ ఉన్నారు, మరికొందరు ఎలా ఉన్నారంటే లోకములో చేయరాని కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారండి. ఏమంటున్నారంటే అందరి కాదు, కొందరే ఉన్నారు, వారిని బట్టి నేను మాట్లాడుతున్నాను. మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను అంటున్నాడు. కానీ ఇక్కడ పౌలు సంఘాన్ని అంటున్నాడు. పౌలు గారు సంఘాన్ని ఉద్దేశించి కొందరిని అంటున్నాడు, అందరినీ కాదు. మీకు సిగ్గు కలుగుటకై ఈ మాటలు నేను బోధిస్తున్నాను. ఇప్పటికైనా మెలుకొని నీతి ప్రవర్తనలోనికి రండి. నీడ వల్లే వ్యర్థంగా గడుపు దినములలో ఎందుకు బ్రతుకుతావు, బయటికి రా అని అంటాడు. మరుగు చేయబడిన జ్ఞానాన్ని తెలుపుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నా దినములు నీడ వలె ఉన్నాయి, నా దినములు పువ్వు వలె ఉన్నాయి, నా దినములు నీటి బిందువు వలె, నీటి బుడగ వలె ఉన్నాయి. రేపు ఏమి సంభవించనో నీకు తెలియదు, రేపు ఏమవుతుందో నీకు నాకు తెలియదు. నీ జీవము ఏపాటిది అంటే నీడ వంటిది, నీ జీవము ఏపాటిదంటే పువ్వు వంటిది, నీ జీవము ఏపాటిదంటే నీటి బుడగ వంటిది, నీ జీవము ఏపాటిదంటే మేఘము వంటి జీవితం మంది.
అంతలో కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి జీవితం అంటాడు మళ్ళీ. కనుక ఇది అది చేతుమని చెప్పుకునే వారిలాగా ఉండాలి. దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలని, దేవుని కొరకు ఏదో ఒక పని చేయాలని, దేవుని కొరకు నశించిపోతున్న మనుషులను మార్చుట కొరకు దేవుని పని చేయాలి. ఇదిగో దుష్ట సాంగత్యం నుండి మెలుకొని నీతి ప్రవర్తనలోనికి వెళ్ళిపోవాలి. ఈ మాటలు చెప్పుకుంటూ మారండి, సిగ్గు తెచ్చుకోండి అని అంటాడు సంఘాన్ని. మోసపోతున్నారు అని మరుగు చేయబడిన జ్ఞానాన్ని నీ ఎదుట ఉంచినా కానీ, మన ఎదుట ఉంచబడినా కానీ, ఈ 66 పుస్తకాల్లో ఉంచబడినా కానీ మార్పు అనేది రావట్లా. ఈ జీవితము ముగించే వరకు, ఈ జీవితానికి ఫుల్ స్టాప్ పడిన వరకు నీ జీవితాన్ని మార్పులోనికి తేకపోతే అసలు జీవిత ప్రయాణం ప్రారంభం. మరణ తదంతరమే అసలు జీవితం. మరణాంతరమే ఒక ప్రారంభ కాలం, ఒక ప్రారంభ దినం ఆరంభమవుతుందండి. ఆరంభమయ్యే కాలంలోనికి మనం వెళ్ళకముందే ఈ లోకములో మనల్ని మనం ఏం చేయాలంటే చక్కపరుచుకోవాలి, మనల్ని సిద్ధపరచుకోవాలి. మనల్ని మనము చక్కపరుచుకునే వారిగా, మనల్ని మనము సిద్ధపరచుకునే వారిగా ఎప్పుడు ఉండగలుగుతామంటే మరుగు చేయబడిన ఈ 66 పుస్తకాల యొద్దకు వచ్చినప్పుడే మనల్ని మనం మార్చుకోగలం. యెషయా గ్రంథం 22:13 ఈ మాటను మనం చదివి ప్రభు చిత్తమైతే మీ యొద్దకు మరలా వచ్చినప్పుడు నేను ఈ అంశాన్ని మరలా మీ ఎదుట నేను ప్రస్తావిస్తాను. రేపే చచ్చిపోదుము గనుక తిందుము త్రాగుదుము అని చెప్పి ఎడ్లను వధించుచు, గొర్రెను కోయుచు, మాంసము తినుచు, ద్రాక్షరసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు. ఏంటంటే ఈ మాట చదివినప్పుడు గుండె జల్లు అనాలన్నమాట. మరణము ఎవరికి తెలియదు. అసలు మరణము ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పటిదాకా మనం చూసింది అదే. నీడవలే నీ బ్రతుకుందమ్మా మారు అంటున్నాడు దేవుడు. పువ్వు వలే నీ బ్రతుకుందమ్మా మారు అంటున్నాడు దేవుడు. నీ జీవితము వ్యర్థముగా ఉంది, నీ దినములన్నీ కూడా చక్కగా లేవు, దుష్ట సాంగత్యంలో ఉన్నాయి. మారు అని మరుగు చేయబ జ్ఞానం నీకు నాకు చెప్తుంది. అసలు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. కానీ ఇక్కడ ఒక గుంపు ఉంది, ఒక తెగకు సంబంధించినటువంటి ఒక ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలకి ఏం తెలుసు అంటే రేపు చచ్చిపోతామని తెలుసంట. ఆ అదృష్టం మనకు ఉంటుందా? రేపు చచ్చిపోతాం అనేది తెలుసు. రేపు ఈ మంటి జీవితాన్ని ఈ భూమిలో పాతి పెట్టబడతామని తెలుసు. ఈ యొక్క వ్యర్థముగా బ్రతికిన దినములన్నీ కూడా రేపే ముగింపు. దుష్ట సాంగత్యంతో బ్రతికిన కాలమంతటికి కూడా రేపే ముగింపని ఈ ప్రజలకు తెలుసంట. అదే పరిపక్వతలోనికి పరిపూర్ణులైన వారికి ఈ మాట తెలిస్తే ఏం చేస్తామండి? మనం రేపు చచ్చిపోతామన్న వార్త మనకు తెలిసినప్పుడు ఏం చేస్తాం? కోరికలు తీర్చుకుంటామా అంటారా? నేను బ్రతికితే చాలు, బ్రతికితేనే కదా ఏదైనా చేయగలుగుతాం, బ్రతికితేనే కదా ఏదైనా మనం చేయగలుగుతాం. అయ్యా నన్ను బ్రతికించు అని అంటాడు. అయ్యా నన్ను ఆయుష్ను పెంచండి అంటాడు. అయ్యా నా జీవితాన్ని ఇంకా పెంచు, నన్ను కొనసాగించు, కొన్ని దినాలు నన్ను ఉంచు అని అంటాడు, ప్రార్థన చేస్తారు. ఇక్కడ దుష్ట సాంగత్యములో బ్రతికిన వ్యర్థముగా నీడవలే తమ బ్రతుకుచున్న ఒక చెడ్డ సమాజం మనకు కనబడుతుంది. ఇక్కడ యెషయా గ్రంథంలో ఏముంటుందో తెలుసా? రేపు చచ్చిపోదుము గనుక, రేపు మనం ఎలాగైనా పోతాము, రేపు ఎలాగైనా మనం భూమిలో పాతి పెట్టబడతాము, ఈ భూమి మీద ఈ జీవిత యాత్ర ముగింపు మనకు తెలిసింది కనుక అరే బాబు రండ్రా తిందామంటున్నారు. దేని కొరకాట? రేపెట్టా పోతాం కనుక రండి తిందామంటున్నాడు. రేపెట్టా చచ్చిపోతాం కనుక పార్టీ చేసుకుందాం రండి అంటాడు. డిన్నర్ చేసుకుందాం రండి, బిర్యానీ తిందాం రండి, ఇంకా రేపెట్లా పోతాం కనుక తిందుము, రెండవది త్రాగుదుము అంటున్నాడు. అంటే తిండితో పాటు మందు కూడా ఉందని, తిండితో పాటు ఆల్కహాల్ కూడా వాళ్ళు ఉపయోగించడానికి వెనకాడలేదంట. మూడవది అని చెప్పి ఏం చేస్తున్నారు? 2 విషయాలు చెప్పారు కదా, తినడం
త్రాగటం. ఇప్పుడున్న సమాజం కూడా అంతే. ఏ సమాజం చెప్పాలి? ఏ సమాజం? దుష్ట సమాజం. ఏ సమాజం? నేడవలే తమ జీవితాలను, తమ దినములను వ్యర్థంగా బ్రతికే సమాజం. ఆ సమాజం కూడా చెప్పేది ఏంటంటే అరే బాబు, ఆదివారం రోజున మందిరానికి రా, ఆదివారం రోజున దేవుని వాక్యము విను, ఆదివారం రోజున ఆయన సన్నిధికి రావటానికి ఇష్టపడు అంటే వాడు ఏమంటాడు తెలుసా? బతికిన ఈ 2 దినాలు, బతికిన ఈ 4 దినాలు, బతికిన దేవుడిచ్చిన ఈ చిందగిలో బ్రతుకులో ఏం చేయాలట? తినాలి, త్రాగాలి. మూడోది రెండిటితో పాటు ఎంజాయ్. దుష్ట సాంగత్యములో నీడవలే బ్రతికి తమ బ్రతుకులు దినములన్నీ కూడా బ్రతికే ప్రతి మనుష్యును అడిగినప్పుడు ఈ 2 విషయాలే చెప్తాడు. ఎంజాయ్ దేని ద్వారా అంటే తినడము ద్వారా, త్రాగటము ద్వారా. ఇవి ఉంటే చాలరా అని అంటాడు. చచ్చిపోయిన తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలియదు. చచ్చిపోయిన తర్వాత ఎవడు ఎక్కడికి వెళ్తాడో తెలియదు అని అంటుంది దుష్ట సాంగత్యం. చచ్చిపోయిన తర్వాత ఏమవుతారో తెలియదు అంటుంది దుష్ట సాంగత్యంలో బ్రతికే మనుష్యుడు. కానీ మరుగు చేయబడిన జ్ఞానము యొద్దకు వచ్చినప్పుడు ఒకటే సమాధానం ఇస్తుంది: నీ బ్రతుకును మార్చుకో, బాగుపడతావంటది. దుష్ట సాంగత్యంలోనికి వెళ్తే మోసపోతూ ఉంటారు, మోసపరచబడుతూ ఉంటారు, పాపము చేస్తూనే ఉంటారన్నమాట. ఇక్కడ చచ్చిపోతున్న వారు ఏం చేస్తున్నారంటే రెండిటికి ప్రాధాన్యతనిస్తున్నారు. ఎందుకు ఆ రెండిట్లో ప్రాధాన్యత ఇస్తున్నారంటే నీడవలే తమ దినములన్నీ కూడా వ్యర్థంగా బ్రతుక్కుంటూ వచ్చారు. అట్ ద సేమ్ టైం రెండవది దుష్ట సాంగత్యంలోనికి వచ్చారు. ఈ రెండిటిలో ఉన్నారు కనుక ఈ ప్రజలు, ఈ మనుషులు చచ్చిపోతామని తెలిసినప్పుడు దేవుని యొద్దకు వచ్చి మొరపెట్టకుండా, దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టకుండా వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? త్రాగుదము, తిందుము అని చెప్పి ప్రజలందరూ కూడా పోగు చేసి ఏం చేస్తున్నారంటే ఎడ్లను వధిస్తున్నారంట, గొర్రెలను కోయిచూ ఉన్నారంట. ఆ కోసిన ఎడ్లను, ఆ కోసిన గొర్రెలను యొక్క మాంసమును తినుచు, ద్రాక్షారసము అధికముగా త్రాగుచు మత్తులైపోయి సంతోషించి ఉత్సహిస్తూ ఉన్నారంట. వీళ్ళని ఏమనుకోవాలి? వ్యర్థంగా బ్రతికే జీవితం, దుష్ట సాంగత్యంలో ఉన్న జీవితంలో ఉన్నవారు ఇట్లా ఉన్నారు. అదే చావు వారి మీదికి వచ్చినప్పుడు, అరే రేపు దేవుడు మీ యొక్క ఊరిని నాశనము చేయుచున్నాడు అన్నాడు తెలిసినప్పుడు, ఆ వార్త విన్నప్పుడు ఏం చేశారు ప్రజలు? గుర్తు రావాలి. నినివే ప్రజలు ఏం చేశారు? అందరూ కూడా గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ఉపవాసం ఉండి తండ్రిని వేడుకున్నారు. వారి మీదికి వచ్చిన మరణం, వారి మీదికి వచ్చిన ఆపద ఏంటంట? పక్కకు వెళ్ళిపోయిందంట. చచ్చిపోదామని తెలిసినప్పుడు దుష్ట సాంగత్యములోనే ఉన్న మనుషులు దేవుణ్ణి వేడుకున్నారు, రక్షించబడ్డారు. కానీ దుష్ట సాంగత్యములో జీవిస్తున్న మనుషులు దేవుణ్ణి వేడుకోలేదు. ఏంటంట? తినుట్లో ఆనందించారు, తినుట్లో సంతోషించారు, త్రాగటంలో ఆనందించారు, ఎంజాయ్ చేయటంలో సంతోషించారు, ఉత్సహించారు. పరిస్థితి ఏమైపోయిందో? చచ్చిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? వెళ్ళిపోయారు ఇంకా లోకాన్ని విడిచి. వారి పరిస్థితి ఏంటంటే 2 మార్గములు. ఏ మార్గములు కావాలో ఈ జీవితములో, ఈ నీడవలే మన జీవితాలు, లేకపోతే పువ్వు వలె మన జీవితాలు, ఈ కొంత జీవితం ఉన్నప్పుడే 2 మార్గాల్లో ఒక మార్గాన్ని మనం ఎంచుకోవాలి. 2 మార్గాల్లో ఒక మార్గాన్ని మనం ఎంచుకోవాలి. ఒకటి నరకం, ఒకటి పరలోకం. ఏ మార్గం మనకు కావాలో ఈ లోకంలో ఉన్నప్పుడే మనము తెలుసుకోవాలి. ఈ లోకములో ఉన్నప్పుడే మనము ఆ జ్ఞానము యొద్దకు రావాలి. లోక జ్ఞానము కాదన్నాడు పౌలు, ఈ లోక అధికారుల జ్ఞానము కాదన్నాడు పౌలు గారు. ఎందుకు? ఈ లోక జ్ఞానం అయితే నీ జీవితం అంతా, నీ దినములన్నీ కూడా నువ్వు వ్యర్థంగా బ్రతుకుతావు, వ్యర్థముగా జీవిస్తావు. అధికారుల జ్ఞానం అయితే నువ్వు ఈ లోకములో దుష్ట సాంగత్యములోనే జీవిస్తావు.
కనుక ఏ జ్ఞానం గురించి చెప్పట్లేదు, నేను దేవుని జ్ఞానమును గురించి చెప్తున్నాను. కనుక మిమ్మల్ని మీరు సరిచేసుకోండి. యేసు ప్రభు రాబోతున్నాడు కనుక, యేసు ప్రభు యొక్క బోర ఓదబడుతుంది కనుక సిద్ధపరిచినటువంటి గుంపులో ఉండటానికి ప్రయత్నం చేయండి అని ఎన్నో బోధలు చేస్తూ వస్తున్నాడు. ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే, మరుగు చేయబడినటువంటి ఈ పరిశుద్ధ జ్ఞానాన్ని, మరుగు చేయబడిన యేసుక్రీస్తు వారిని మన మాదిరిగా తీసుకొని, పౌలు గారిని మాదిరిగా తీసుకొని చెప్పబడినటువంటి హెచ్చరికలు, చెప్పబడినటువంటి బోధను మనము నేర్చుకొని విని దాని ప్రకారం మనం వెళ్తే ఏంటంట, ఈ రెండు మార్గాల్లో మంచి మార్గాన్ని ఎంచుకున్న వారిగా ఉంటాం. ఈ లోక యాత్ర ముగింపు అయిన తర్వాత మరి యొక్క జీవితం ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభ జీవితంలో ఎప్పుడు కూడా సంతోషం, ఎప్పుడు కూడా ఆనందం, ఎప్పుడు కూడా సంతోషం, ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించే బిడ్డలుగా మనం బ్రతుకుతాం. ఇక్కడ సంతోషించారు, ఇక్కడ ఉత్సహించారు, ఎంతసేపు? ఆ రోజే. కానీ ఈ సంతోషం ఈ లోకములో నువ్వు ఉంచుకోవాలని ఇష్టపడుతున్నావా? ఈ ఆనందం లోకములో నాకు కావాలని ఇష్టపడుతున్నావా? అలా ఇష్టపడితే ఒక్కరోజే. ఆ రోజు ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక, ఆ సమయం ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక మెలుకొని నీతి ప్రవర్తన గలవారై మనమందరము మెలుకొని సిద్ధపరిచిన మనకిచ్చినటువంటి ఈ జ్ఞానములో ఉంటే మనము ఏంటంట, సేఫ్ వారిగా ఉండగలగాలని ప్రభు పేరిట ఈ మాటను తెలియజేస్తూ నా మాటలను ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడైన దేవా, దయగల తండ్రి, ఇంతవరకు నీ బిడ్డలతో ఈ మాటలను ప్రభువా బోధించటానికి, మరుగు చేయబడిన నీ జ్ఞానాన్ని బోధించటానికి పౌలు తన ప్రియమైన సంఘమునకు, కొరింథీ సంఘముతో ఏ విధంగా అయితే ఈ మాటలను బోధించాడో ఆ మాటలను నేను కూడా అయ్యా నీ వాక్యాన్ని నేర్చుకొని, నీ వాక్యాన్ని విన్న నేను నీ వాక్యములో అయ్యా మరి ప్రభు ముందుకు కొనసాగటానికి, నీ ప్రియమైన సంఘముతో నేను కూడా పాలు పంచుకోవడానికి, నీ ప్రియమైన సంఘాన్ని నేను కూడా అయ్యా మీ జ్ఞానములో ఉంచటానికి, మీ ప్రవర్తనలో ఉంచటానికి, నీతి ప్రవర్తన గలవరే మెలుకునే జీవితానికి మమ్మల్ని తీసుకురాగటానికి ఈ మరుగైన జ్ఞానం మాకు ఎంతో అవసరం. కనుక ఈ మరుగైన జ్ఞానంలో మేము ముందుకు కొనసాగటానికి అయ్యా మీ దుడ్డు కర్ర దండమనే అయ్యా ఆశీర్వాదము, దీవెనలు మాతో ఉంచి మీ జ్ఞానములో ఇంకా మేము సరిచేయబడుతూ దుష్ట సాంగత్యమును వ్యర్థముగా గడిపే ఆ యొక్క దినములన్నీ కూడా ఇక నుంచి పక్కకు పెట్టి మంచి నడవడికిని అయ్యా మేము నడుచుటకు మా జీవితాలని చక్కబెట్టమని, మరుగు చేయబడిన పరిపూర్ణులుగా మార్చబడిన మా అందరికీ మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు పేరట మా మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. లేచి నిలబడదాం. ఒక పాట పాడుకుంటూ మన కానుకలు దేవునికి సమర్పిద్దాం.